ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో కృష్ణానది తీరాన ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గ అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిపై హింసాచారం మొదలుపెట్టాడు. అతని అహంకారం వల్ల దేవతలు, ఋషులు బాధపడసాగారు. అప్పుడు వారు దుర్గాదేవిని ప్రార్థించగా అమ్మవారు మహాయుద్ధం చేసి చివరికి మహిషాసురుడిని సంహరించారు. ఆ తర్వాత అమ్మవారు ఈ ఇంద్రకీలాద్రిపై స్థిరంగా కూర్చొని ఇక నుండి ఇక్కడే ఉంటాను, భక్తుల కోరికలు తీర్చుతూ వారిని రక్షిస్తాను అని వరమిచ్చారు. దీనివల్ల ఈ ఆలయానికి మహిషాసురమర్దిని క్షేత్రం అని పేరు వచ్చింది. మహాభారత కాలంలో అర్జునుడు ఇక్కడే శివుడిని ఆరాధించి పాశుపతాస్త్రంను పొందాడని చెబుతారు. అందుకే ఈ స్థలానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అమ్మవారు బంగారు వర్ణంతో వెలుగులు విరజిమ్ముతారని, అందుకే ఆ అమ్మను కనకదుర్గ అని పిలుస్తారు. కనకదుర్గమ్మను విజయాలను ప్రసాదించే తల్లి, కోర్కెలు తీర్చే శక్తి, సంపద, సుఖ సమృద్ధులు ఇచ్చే దేవిగా భక్తులు పూజిస్తారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజుల పాటు వేర్వేరు అవతారాల్లో దర్శనమిస్తారు. కానీ ఈ సంవత్సరం తిథులలో వచ్చిన మార్పుల వల్ల అమ్మవారు 11 రోజులు 11 అవతారాల్లో దర్శనమిస్తారు. ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు విజయవాడకు చేరి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పుడు మనం ఈ 11 అవతారాల గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 22 బాలత్రిపుర సుందరీ దేవి. కనకదుర్గమ్మ బాలత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు. చిన్నారి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు సౌందర్యం, జ్ఞానం, బలం అనే 3 లక్షణాల ప్రతీక. ఈ రోజున చిన్నారులకు కొత్త బట్టలు, పండ్లు, బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే చిన్నారులు దైవ స్వరూపాలు అని గుర్తించడం. బాలత్రిపుర సుందరి అమ్మవారు మనకు ఒక సందేశం ఇస్తారు. సౌమ్యంగా, నిర్మలమైన హృదయంతో జీవిస్తే దైవానుగ్రహం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. వయసు చిన్నది అయినా జ్ఞానం, శక్తి అపారమై ఉంటుంది. ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు బాల రూపంలో దర్శనమిచ్చి భక్తులకు సౌమ్య భావాన్ని కలిగిస్తారు. చిన్నారి రూపంలో కనిపించే ఈ అమ్మవారు జ్ఞానం, బలం, సౌందర్యం అనే 3 శక్తులకు ప్రతీక. సెప్టెంబర్ 23 గాయత్రీదేవి అవతారం. గాయత్రి అమ్మవారు వేదమాత, మంత్రరూపిణి. అతి పవిత్రమైన గాయత్రి మంత్రానికి స్వరూపిణి అయిన దేవతే గాయత్రీదేవి. శరన్నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైన రూపంగా గాయత్రీదేవి అవతారం దర్శనమిస్తుంది. ఈ అవతారం జ్ఞానాన్ని, ధర్మాన్ని, ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల పాపాలు తొలగిపోతాయి, జీవితం ధర్మ మార్గంలో నడుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గాయత్రీదేవి అవతారం మనకు ఒక సందేశం ఇస్తుంది. జ్ఞానం వల్లనే నిజమైన విజయము, నిజమైన ఆనందము సాధ్యమవుతుంది. అవతార విశేషాలు. గాయత్రీదేవి 5 ముఖాలతో, 15 కన్నులతో, 16 చేతులతో కాంతివంతంగా కనిపిస్తారు. ఈ 5 ముఖాలు వేదాలను సూచిస్తాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సెప్టెంబర్ 24 అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అమ్మవారు అనగా అన్నదాతగా ప్రసిద్ధి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఒక ప్రత్యేక రోజున కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అన్నపూర్ణగా అమ్మవారిని ఆరాధించడం వలన జీవితంలో సమృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొని ఎప్పుడు సమృద్ధిగా అన్నం లభిస్తుందని నమ్మకం. అన్నపూర్ణాదేవిని ఆరాధించే వారికి దాతృత్వం, కరుణ, సానుభూతి కలుగుతాయి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం అన్నపూర్ణ అమ్మవారి నిజమైన సేవగా భావిస్తారు. అవతార విశేషాలు. అమ్మవారు చేతిలో పాత్ర, అన్నంతో నిండిన బంగారు గిన్నె, చెంచా, అభయహస్తంతో దర్శనమిస్తారు. సెప్టెంబర్ 25 కాత్యాయనీదేవి అవతారం. శరన్నవరాత్రుల్లో ఒక రోజున కనకదుర్గమ్మ కాత్యాయనీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఋషి కాత్యాయనుని యాగఫలంగా జన్మించిన కారణంగా ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారిని ఆరాధిస్తే అవివాహితులకు, యువతలకు వివాహం త్వరగా అవుతుందని, భక్తులకు ఆరోగ్యం, బలం, ధైర్యం, శత్రువులపై జయం ప్రసాదిస్తుంది. కాత్యాయని అమ్మవారి కృపతో జీవితంలో సంకటాలు తొలగిపోతాయి, మంగళ కార్యాలు సాఫల్యం పొందుతాయి. అమ్మవారు భక్తుల కోరికలను ఆలకించి నెరవేర్చుతారని విశ్వసిస్తారు. అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు 4 చేతులతో సింహాసనంపై కూర్చొని ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కమలం, మిగతా 2 చేతులలో అభయముద్రలో దర్శనమిస్తారు. సెప్టెంబర్ 26 మహాలక్ష్మీదేవి అవతారం. కనకదుర్గమ్మ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు.
అష్టలక్ష్ములకు స్వరూపిణి అయిన మహాలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యం, సౌభాగ్యం, ధన సమృద్ధి ప్రసాదించే తల్లిగా పూజింపబడతారు. మహాలక్ష్మి అమ్మవారు సంపదకు మూలం, సుఖశాంతులకు ఆధారం. భక్తుల విశ్వాసం ఏంటంటే మహాలక్ష్మి కృప కలిగిన ఇంట్లో ఎప్పటికీ దారిద్ర్యం ఉండదు. 4 చేతులతో పాదాలు వద్ద కమలాలు, 2 చేతుల నుంచి అన్నం, ధనం, వరప్రసాదం ప్రసరిస్తూ దర్శనమిస్తారు. సెప్టెంబర్ 27 లలితా త్రిపుర సుందరి దేవి. లలితా త్రిపుర సుందరి అమ్మవారిని శ్రీచక్ర రూపిణి, రాజరాజేశ్వరి, అంబిక, కామేశ్వరి అని కూడా పిలుస్తారు. త్రిపుర సుందరి అంటే 3 లోకాలను అందంలో ఎవ్వరితో సరితూగని సుందరి అని అర్థం. నవరాత్రుల్లో ఈ అవతారాన్ని దర్శించుకున్న వారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం లభిస్తాయి. కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతాయి. లలిత అమ్మవారు సింహాసనంపై కూర్చుని చేతుల్లో పాశం, అంకుశం, ఇక్షు, ధనస్సు, పుష్పబాణాలు ధరించి ఉంటారు. సెప్టెంబర్ 28 మహాచండీదేవి. దసరా నవరాత్రుల్లో మహాచండీదేవి అవతారం గురించి తెలుసుకుందాం. మహాచండీ అంటే ధర్మాన్ని కాపాడే ఉగ్రరూపిణి తల్లి. అమ్మవారు సింహాసనంపై స్వారీ చేస్తూ చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, గద, ధనస్సు, బాణాలు ధరించి అసుర సంహారంలో నిమగ్నమై ఉంటారు. అవతారాన్ని దర్శించుకున్న వారికి శత్రువులపై జయం, ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. మహాచండీదేవి అష్టభుజాలతో దర్శనమిస్తారు. చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, గద, ధనస్సు, బాణం వంటివి ధరించి ఉంటారు. సెప్టెంబర్ 29 సరస్వతీదేవి అవతారం. అమ్మవారు ఈ అవతారంలో విద్య, జ్ఞానం, కళల దేవతగా దర్శనమిస్తారు. సరస్వతి అంటే సర్వ విధాల జ్ఞానం, సత్యం, విద్య, సంగీతం, కళల మూలం అని అర్థం. సరస్వతీదేవిని ఆరాధించిన వారికి జ్ఞానం, విద్య లభిస్తాయి. విద్యార్థులు చదువులో విజయాన్ని సాధిస్తారు. సరస్వతీదేవి శ్వేతవర్ణంలో తెల్లని వస్త్రాలు ధరించి పద్మంపై కూర్చుంటారు. చేతుల్లో వీణ, జపమాల, వేద గ్రంథం, కమలం ఉంటాయి. అమ్మవారు ఎల్లప్పుడూ హంసవాహనంపై విహరిస్తారు. సెప్టెంబర్ 30 దుర్గాదేవి అవతారం. అమ్మవారు ఈ అవతారంలో శక్తి, పరాక్రమం, రక్షణకరమైన తల్లిగా దర్శనమిస్తారు. దుర్గా అనే పదానికి అర్థం అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసేవారు, అసుర సంహారిణి, భక్త రక్షిణి స్వరూపం. దుర్గాదేవిని ఆరాధించిన వారికి శత్రువులపై జయం కలుగుతుంది. కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దుర్గమ్మ సింహాసనంపై కూర్చొని ఉంటారు. అమ్మవారికి అష్టభుజాలు ఉంటాయి. చేతిలో త్రిశూలం, ఖడ్గం, చక్రం, శంఖం, ధనస్సు, బాణం, గద, కమలం ఉంటాయి. ఆమె రూపంలో ఉగ్రత కనిపించిన భక్తుల పట్ల మాత్రం అపార కరుణ ఉంటుంది. అక్టోబర్ 1 మహిషాసురమర్దిని అవతారం. ఈ అవతారం దుర్గాదేవి యొక్క అత్యంత ప్రసిద్ధ రూపం. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన తల్లి. ఈ అవతారం ధర్మాన్ని రక్షించే శక్తి, అధర్మాన్ని సంహరించే పరాక్రమంకు ప్రతీక. మహిషాసురుడు అనే రాక్షసుడు కఠిన తపస్సుతో బ్రహ్మదేవుని నుండి ఏ పురుషుడు నన్ను చంపలేడు అని వరం పొందాడు. వరం వల్ల అతడు దేవలోకాలను జయించి భూలోకాన్ని భయపెట్టాడు. దేవతల ప్రార్థనలతో దేవతల శక్తులు సమ్మేళనంగా దుర్గాదేవిగా అవతరించారు. మహిషాసురునితో 9 రోజులు ఘోర యుద్ధం చేసి 10వ రోజు అమ్మవారు సంహరించారు. ఈ విజయదశమి రోజు నుండే దసరా పండుగ ఆరంభమైంది. అమ్మవారు సింహాసనంపై విరాజిల్లుతారు. ఆమెకు 10 చేతులు ఉంటాయి. చేతుల్లో త్రిశూలం, చక్రం, ఖడ్గం, ధనస్సు. ఒక చేతిలో మహిషాసురుడి